హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య గుర్లే యూట్యూబ్ ఛానల్. మనం ఏం చేస్తున్నామంటే గత కొన్ని వీడియోల నుంచి మొఘల్ వంశం గురించి స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో కానీ, లేదా మోడర్న్ హిస్టరీని దృష్టిలో పెట్టుకుని గ్రూప్స్ లెవెల్లో కానీ మొఘల్ వంశం గురించి చెబుతున్నాం. అడిగా బాబర్ కంప్లీట్ అయింది మనకు గత వీడియోలో. హుమయూన్ కంప్లీట్ చేసాం. అక్బర్ యొక్క ప్రాథమిక సమాచారము సార్ అక్బర్ యొక్క సంస్కరణలు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మనకు కావాల్సింది అక్బర్ యొక్క దండయాత్రల గురించి కానీ, అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలు కానీ, అక్బర్ పరిపాలనా కాలంలో ఉన్నటువంటి నూతన మత విధానాలు కానీ ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి అక్బర్ పరంగా తీసుకుంటే ఈ అక్బర్ అనేవాడు ద గ్రేటెస్ట్ ఎంపరర్ ఆఫ్ మొఘల్ డైనస్టీ అన్నాం. ఇతడు 1556 నుండి 1605 వరకు పరిపాలించాడని చెప్పి అన్నాం. ఇటువంటి అక్బర్ అనేవాడు 1560 వరకు 1560 వరకు బైరామ్ ఖాన్ యొక్క సంరక్షణలో పెరిగాడు. అంతే కదా. మరి ఇటువంటి అక్బర్ ఏమైనా యుద్ధాలు చేశాడంటే యాక్చువల్గా అక్బర్ చక్రవర్తి అయిన వెంటనే అసలు చక్రవర్తి అయినటువంటి వితిన్ డేస్లోనే చాలా దారుణమైన యుద్ధం జరిగింది. అదే భారతదేశంలోనే గొప్ప యుద్ధముగా పేరుగాంచింది. అంటే అక్బర్ చేసిన యుద్ధాల గురించి మాట్లాడుతాం. అక్బర్ చేసినటువంటి మొదటి యుద్ధముగా మనము దేన్ని చెబుతున్నామంటే రెండవ పానిపట్టు యుద్ధాన్ని చెప్పడం జరుగుతుంది. ఏంటి సార్ అది? రెండవ పానిపట్టు యుద్ధం అని చెప్పన్నామండి. ఇంతకీ ఈ రెండవ పానిపట్టు యుద్ధము ఎప్పుడు జరిగిందంటే 1556లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందని అంటాడు. ఇదిగోండి సార్, హేమూరాజ్ అనేవాడికి, అదే విధముగా అక్బర్ అని ఇక్కడ అనకూడదు, బైరామ్ ఖాన్కి మధ్య జరిగింది. కానీ అప్పుడు చక్రవర్తి అక్బరే కాబట్టి అక్బర్ పేరు మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు సార్ అంటే ఏ రోజైతే హుమయూన్ అనేవాడు సడన్గా చనిపోయాడో, హుమయూన్ చనిపోయిన వెంటనే ఢిల్లీ ఇక నాకే అని చెప్పి ఈ యొక్క హేమూరాజ్ అనేవాడు ఒక బ్రాహ్మణ పండితుడు. హేమూరాజ్ యొక్క అసలు పేరు ఏమిటంటే భార్గవ. సోదరా, భార్గవ అనే పేరు కలిగిన బ్రాహ్మణ పండితుడు హేమూరాజ్ అనే పేరు మార్చుకొని ఢిల్లీను ఆక్రమించటం జరిగింది. అడుగుతాడు, ఢిల్లీను పరిపాలించిన చిట్ట చివరి హిందువు ఎవరంటే హేమూరాజ్. ఢిల్లీను పరిపాలించిన చిట్ట చివరి హిందువు ఎవరంటే హేమూరాజ్ అని చెప్పి అంటున్నాం. ఓకేనా. మరి ఇటువంటి హేమూరాజును యుద్ధం చేయాలంటే అక్బర్ కేవలం 13 సంవత్సరాల వయసు అప్పుడు. కాబట్టి అక్బర్ యొక్క సంరక్షకుడైన బైరామ్ ఖాన్ స్వయంగా వెళ్ళి రెండవ పానిపట్టు యుద్ధంలో ఈ హేమూరాజు లేదా భార్గవ్ అనేవాడిని చంపేయటం జరిగింది. ఓకేనా. ఇది ఆ తర్వాత అక్బర్ కొద్దిగా యుక్త వయసు వచ్చింది. మరి అక్బర్ తన జీవితంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్టి ఇప్పుడు చెప్పబోయేది. అక్బర్ తన జీవితంలో మొట్టమొదటిసారిగా తానే స్వయముగా వెళ్ళి చేసిన యుద్ధం ఏదనంటే చునార్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఎప్పుడు సార్ అంటే 1560లో. 1560లో అక్బర్ మొట్టమొదటిసారిగా చునార్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ చునార్ అనే ప్రాంతాన్ని ఆక్రమించి అప్పటి చునార్ సుల్తాన్ అయినటువంటి షేర్ ఆఫ్ఘన్ అనేవాడిని ఓడించి రోహటాస్ అనే కనుమను ఆక్రమించాడు. ఒక పెద్ద కోటది. ఆ రోహటాస్ అనే కోటను కూడా ఆక్రమించడం జరిగింది. చాలాసార్లు అడిగిన బిట్టు అక్బర్ యొక్క దండయాత్ర మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది అంటే చాలామంది 1556 రాస్తారు. తప్పది. ఎందుకలా? అక్బర్ అప్పుడు యుద్ధం చేయాల, అతను సంరక్షకుడికి చేశాడు. పేరు మాత్రం అక్బర్కి వస్తుంది, కామన్ అది. ఏం సార్? సో అక్బర్ దండెత్తిన మొట్టమొదటి ప్రాంతము చునార్ అండి. ఎప్పుడంటే 1560 అండి. ఆ తర్వాత అక్బర్ మరొక గొప్ప యుద్ధము చేశాడు. అదే సార్ 1576వ సంవత్సరంలో. ఆ యుద్ధం పేరేం పేరంటే హల్దీఘాట్. ఏందిది? హల్దీఘాట్ యుద్ధం అని చెప్పి అంటున్నా. ఎవరిని ఓడించాడనంటే రాణా ప్రతాప్ సింగ్ అనేవాడిని ఓడించాడు. ఎవరిని సార్? రాణా ప్రతాప్ సింగ్ అనేవాడిని ఓడించటం జరిగింది. ఈ రాణా ప్రతాప్ సింగ్ అనేవాడు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే మేవాడ్ అనే ప్రాంతానికి చెందినవాడు. ఇంతకుముందు బాబర్ కాలంలో రాణా సంగ్రామ్ సింగ్ మేవాడ్ ఖాన్వ యుద్ధం ఎలాంటిదో 1576లో సంగ్రామ్ సింగ్ యొక్క వారసుడే రాణా ప్రతాప్ సింగ్. ఈ ప్రతాప్ సింగ్ అనే మేవాడు పాలకుడిని అక్బర్ 1576వ సంవత్సరంలో సార్ ఇదిగోండి హల్దీఘాట్, ఏందది? హల్దీఘాట్ అనే యుద్ధంలో ఓడించాడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి సార్.
ఇక్కడ ఎవరైతే సోషల్ ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారో సార్ ఎక్కువ ఇంపార్టెంట్ మీకు ఇది, అంటే మిగతా వాళ్ళకి అన్ఇంపార్టెంట్ అని కాదు, సో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టాపిక్స్ కాబట్టి ఇది అత్యంత ప్రధానంగా తీసుకుంటే అసలు మొఘల్ చక్రవర్తులకి ఎక్కువ సార్లు ఏ రాజులు ఎదిరించారు అంటే మన మేవాడ్ రాజులే. బాబర్ కాలంలో మేవాడికి ఉంది, అక్బర్ కాలంలో మేవాడికి ఉంది, జహంగీర్ కాలంలో కూడా మేవాడికి సంబంధించి అనేక యుద్ధాలు జరిగాయి. ఓకేనా, ఇది అక్బర్ కాలంలో జరిగిన గొప్ప యుద్ధాలు. మరి ఇటువంటి అక్బర్ ఆస్థానంలో అనేక మంది జీవించేవారు. గుర్తుపెట్టుకోండి, అక్బర్ ఆస్థానంలో జీవించిన ఒక వ్యక్తి పేరు ఏం పేరంటే అబుల్ ఫజల్ అని చెప్పి అంటున్నాం. ఎవరు? అబుల్ ఫజల్. అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే రాజా తోడర్మల్ అని చెప్పి అంటున్నాం. దీనిపైన మన ఎగ్జిట్ వాళ్ళంతా కలిపి హైకోర్టులో కేసు కూడా వేయటం జరిగింది. అందుకే ఎందుకే అనవసరమైన తలనొప్పులు అని చెప్పి దీనికి యాడ్స్ కోడ్ కూడా ఇవ్వటం జరిగింది ప్రీవియస్లో పరంగా మనం పరిశీలించినట్లయితే. అదే విధముగా తీసుకుంటే అక్బర్ కాలంలో ఉన్న మరొక గొప్ప వ్యక్తి ఎవరంటే తాన్సేన్ అని చెప్పి అంటున్నాం. అదే విధముగా తీసుకుంటే అబ్దుల్ లతీఫ్ అని చెప్పి అంటున్నాం. పేర్లు గుర్తుండాలి మీకు, అబ్దుల్ లతీఫ్ అని చెప్పి అంటున్నాం. అదే విధముగా తీసుకుంటే అబ్దుల్ రహీం అని చెప్పి అంటున్నాం సార్. ఎవరు? అబ్దుల్ రహీం. అదే విధముగా తీసుకుంటే తులసీదాస్ అని చెప్పి అంటున్నాం సార్, అక్బర్ కాలంలో జీవించారు. ఇంకొక వ్యక్తి తీసుకుంటే సూరదాస్ అని చెప్పి అంటున్నాం సార్. ఇంకొక వ్యక్తి కానీ మనం తీసుకుంటే ఫాదర్ మాన్సురేట్ అని చెప్పి అంటున్నామండి. ఫాదర్ మాన్సురేట్. వీళ్ళంతా ఎవరు? అక్బర్ కాలంలో జీవించినటువంటి అత్యంత ప్రధానమైన వ్యక్తులండి. అదే విధముగా తీసుకుంటే రాజా బీర్బల్ అని చెప్పి అంటున్నాం సార్. వీళ్ళంతా అక్బర్ కాలంలో జీవించినటువంటి అత్యంత ప్రధానమైన ప్రముఖమైన వ్యక్తులు, అక్బర్ ఆస్థానంలో జీవించిన వారు. ఇదిగోండి అబుల్ ఫజల్ సార్. ఇంతకుముందు బిట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అబుల్ ఫజల్ ఎవరంటే వినాలి జాగ్రత్తగా. అక్బర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అండి, కవి రాజు అనే బిరుదు పొందినవాడండి, అక్బర్ నామా అనే గ్రంథాన్ని రచించినవాడండి. అక్బర్ నామా అనే గ్రంథాన్ని రచించాడు, కవి రాజుగా పేరుగాంచినవాడు, అక్బర్ యొక్క ఆస్థాన రచయితగా పేరుగాంచిన అతని యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే అబుల్ ఫజల్. ఇతను రాసిన గ్రంథమే అక్బర్ నామా. గుర్తుపెట్టుకోండి, బాబర్ నామా, హుమయూన్ నామా, అక్బర్ నామా, ఇంతవరకు మీకు వచ్చిన బిట్లు. ఓకేనా, ఇదిగో రాజా తోడర్మల్. మరి రాజా తోడర్మల్ పరంగా మీరు పరిశీలించినట్లయితే ఎవడి రాజా తోడర్మల్ అంటే అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి మరియు అక్బర్ యొక్క ఆర్థిక శాఖ మంత్రి. అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి, అక్బర్ యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే రాజా తోడర్మల్ అని చెప్పి అంటున్నాం సార్. ఈ తోడర్మల్ యొక్క సహకారంతోనే అక్బర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టాడు సార్. అదే బందోబస్తు విధానం అని చెప్పి అంటున్నామండి, లేదా దీనికి మరి ఒక పేరే 10 సాలా పద్ధతి అంటున్నామండి. సో రాజా తోడర్మల్ సహకారంతో అక్బర్ ప్రవేశపెట్టినటువంటిదే బందోబస్తు విధానము లేదా 10 సాలా పద్ధతి. పేర్లోనే ఉంది 10 అంటే 10. ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి సార్, ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి పంట యొక్క సారమును బట్టి, భూమి యొక్క రకమును బట్టి, మీరు వరి వేసారా గోధుమ వేసారనే దాన్ని బట్టి, పంట రకము బట్టి, భూమి యొక్క సారము బట్టి, బాగా బంజరు భూమా లేకపోతే పనికిరాని భూమా, సారవంతమైన భూమా, భూమి యొక్క రకమును బట్టి సార్. ఓకేనా, పంట యొక్క రకమును బట్టి, భూమి యొక్క సారమును బట్టి, పంట యొక్క రకమును బట్టి ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి ఒకవేళ రెవెన్యూ విధానాన్ని విధిస్తే దాన్నే బందోబస్తు విధానము లేదా 10 సాలా పద్ధతి అంటాము. దాన్ని రాజా తోడర్మల్ ప్రవేశపెట్టారు. చాలా గొప్ప వ్యక్తి రాజా తోడర్మల్. అతని యొక్క రెవెన్యూ మంత్రి మరియు ఆర్థిక మంత్రి. ఓకేనా, సో తాన్సేన్ అన్నాం. తాన్సేన్ ఇతడు యొక్క అసలు పేరు ఏం పేరు అంటాడు? తాన్సేన్ యొక్క అసలు పేరు ఏం పేరు అంటే రామతాను పాండే. ఏంటి సార్? రామతాను పాండే. తాన్సేన్ యొక్క అసలు పేరు రామతాను పాండే. ఓకేనా, యాదవుల రాజధాని దేవగిరిలో జీవించేవాడు తాన్సేన్. అతను అక్బర్ బలవంతంగా తీసుకువచ్చి ముస్లిం మతంలోనికి మార్చివేయటం జరిగింది. ముస్లిం మతంలోకి మార్చివేసిన తర్వాత ఇతడికి మనవాడు మీర్జా సార్, మీర్జా అనే బిరుదునిచ్చి మనవాడిని తన యొక్క సంగీతకారుడిగా పెట్టుకున్నాడు. తాన్సేన్ యొక్క అసలు పేరు రామతాను పాండే.
ఒకప్పుడు యాదవుల రాజధాని అయిన దేవగిరి వద్ద మనవాడు పనిచేసేవాడు అక్కడి నుండి బలవంతంగా తీసుకువచ్చి ఇస్లాం మతంలోనికి మార్చి మేర్జా అనే బిరుదునిచ్చి మనవాడితో అనేక సంగీత పరికరాలని అనేక సంగీత వాయిద్యాలని కూడా మనవాడితో కనుగొనేలా మన అక్బర్ తయారు చేశాడు సార్. ఇది ప్రధానంగా తీసుకుంటే అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు అబ్దుల్ లతీఫ్ అన్నామండి. ఎవరి అబ్దుల్ లతీఫ్? అక్బర్ యొక్క మత గురువు. అబ్దుల్ లతీఫ్ ఎవరంటే అక్బర్ యొక్క మత గురువు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అక్బర్ యొక్క మత గురువు అబ్దుల్ లతీఫ్. ఈ అబ్దుల్ లతీఫ్ చెప్పాడు కాబట్టే సులే ఈ కుల్ సార్ సులే ఈ కుల్ అనే సూత్రమును ఆధారముగా చేసుకొని దిన్ ఈ ఇలాహీ దిన్ ఈ ఇలాహీ అనే మతాన్ని కూడా స్థాపించారు అక్బర్. అంటే అక్బర్ నూతనముగా 1582లో స్థాపించడానికి కారకుడైన గురువు ఎవరు అంటే అబ్దుల్ లతీఫ్ అన్నామండి. ఓకే, అబ్దుల్ రహీం పూర్తి పేరు అయితే ఏమనుకున్నారు? అబ్దుల్ రహీం ఖానా. ఈ ఖానా మధ్యలో గ్యాప్ ఇవ్వండి, కలిపి రాస్తే మీనింగ్లు మారిపోతాయి. అబ్దుల్ రహీం ఖానా, అబ్దుల్ రహీం ఖానా ఈ ఖానా. అరే ఎవరనుకుంటున్నారు? ఇతడు బైరామ్ ఖాన్ యొక్క కొడుకు సార్, జహంగీర్ యొక్క గురువు సార్. బైరామ్ ఖాన్ కొడుకు జహంగీర్ గురువు. జహంగీర్ ఎవరు? అక్బర్ కొడుకు కాబట్టి. ఓకేనా? బాబర్నామా గ్రంథం ఉందా? ఆ బాబర్నామా గ్రంథాన్ని పారసీక భాషలోనికి అనువదించింది అబ్దుల్ రహీం ఖానా ఈ ఖానా. బైరామ్ ఖాన్ కుమారుడు. వినాలి, దయచేసి రాసుకోవడానికి ప్రయత్నించండి సార్. బైరామ్ ఖాన్ యొక్క కుమారుడు. ఏం సార్? అదే విధముగా తీసుకుంటే బాబర్నామా అనే గ్రంథాన్ని పారసీక భాషలోనికి అనువదించినది. అదే విధముగా తీసుకుంటే జహంగీర్ యొక్క గురువు. ఈ 3 బిట్లు ఎవరికంటే అబ్దుల్ రహీం ఖానా ఈ ఖానా. తర్వాత తులసీదాస్ అన్న అక్బర్ ఆస్థానంలో జీవించిన గొప్ప హిందువు అండి. తులసీదాసు సూరదాసు. ఈ తులసీదాసు ప్రధానంగా ఒక గ్రంథాన్ని రాశాడు. తులసీదాసు రాసిన గ్రంథం పేరే రామచరితమానస్. ఏమిటి సార్ అది? రామచరితమానస్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే తులసీదాస్ రచించడం జరిగింది. సార్, రామాయణాన్ని రచించింది వాల్మీకి కదా, రామచరితమానస్ను రచించింది తులసీదాస్ కదా. అందుకే వాల్మీకితో పోల్చుతూ సార్ తులసీదాస్ని 2వ వాల్మీకి అని, అపర వాల్మీకి అని పిలవటం జరుగుతుంది. 2వ వాల్మీకి అన్న, అపర వాల్మీకి అన్న తులసీదాసే. ఇప్పుడు మీలాంటి వాళ్ళు రాత్రి 12-1 గంట వరకు మెలకువగా ఉంటారు. ఎందుకు? చదువుకోవడానికి సార్, అంతే కదా. ఎందుకంటే మరుసటి రోజున చూడకుండా పడుకునేవాడు అసలు నా దృష్టిలో విద్యార్థే కాదు. మరుసటి రోజు అంటే రాత్రి 12 100% మీరంతా ఉంటారు కదా, పర్వాలా. సడన్గా రాత్రి 12-12:30 పడుకునే టైంలో మన నీడను చూసే మనమే భయపడుతుంటాం. వెంటనే స్పాంటియనస్గా ఒక మాట వస్తుంది మనకి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని. ఏం సార్? అదే హనుమాన్ చాలీసా అంటామే. ఆ హనుమాన్ చాలీసాను రచించింది కూడా మన తులసీదాసునే. 2వ వాల్మీకిగా, అపర వాల్మీకిగా పేరుగాంచి రామచరితమానస్సును రచించింది, హనుమాన్ చాలీసాను రచించింది తులసీదాస్. ఎవరాస్థానంలో జీవించాడైనా? అక్బర్ ఆస్థానంలో. అరే అక్బర్ ఎంత పరమత సహనం కలిగిన వాడంటే తులసీదాసు చెప్పాడిన ఒకే ఒక కారణంతో మొఘల్ చక్రవర్తులందరిలోకెల్లా సార్ శ్రీరాముడి యొక్క ముఖ చిత్రముతో నాణెమును ముద్రించాడండి అక్బర్. ఇది అక్బర్ గొప్పతనం. శ్రీరాముడి యొక్క ముఖ చిత్రముతో నాణెమును ముద్రించినటువంటి మొఘల్ చక్రవర్తి అక్బర్ ఎవరి వలన? తులసీదాస్ వలన. ఏం సార్? తర్వాత సూరదాస్ పాపం ఆగ్రాలో జీవించాడు. ఆగ్రా. ఏం సార్? ఆగ్రాలో జీవించినటువంటి అందకవి ఎవరంటే సూరదాస్. పుట్టుకతోనే గుడ్డువాడంట. కానీ సూరదాస్ ఎవరి యొక్క భక్తుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు. ఎవరి యొక్క భక్తుడు? శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు. శ్రీకృష్ణుడికి చాలామంది భార్యలు ఉన్నారని చరిత్ర చెబుతుంది. అయితే శ్రీకృష్ణుడికి ఏ భార్య అంటే మనవాడికి ఇష్టము, అంటే అర్ధరు పక్కన ఉంటే మనవాడికి ఇష్టము. అమ్మాయి రాధా. అందుకే సార్ రాధాకృష్ణుల రాసక్రీడను అమర గానముగా పాడింది ఎవరంటే సూరదాస్. అరే ప్రీవియస్ సోషలిస్ట్ అని బిట్టిది.
రాధాకృష్ణుల రాసక్రీడను అమర గానముగా పాడినది ఎవరు అంటే సూరదాస్. ఓకేనా? ఇదిగో ఫాదర్ మాన్స్రేట్ మనవాడు యూరోపియన్ దేశానికి చెందినవాడు. యూరప్ ఖండం నుంచి భారతదేశానికి వచ్చి అక్బర్ కాలంలో జీవించాడు. ఇదిగోండి మనవాడు భారతదేశం అంతా కొన్ని ప్రాంతాలు పర్యటించినప్పుడు మన భారతదేశానికి సంబంధించిన స్త్రీలు కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు చాలా గొప్పగా ఉంటాయి. తెలుసు మీకు కూడా. భారతదేశ స్త్రీలు ఎంత అలంకరణతో అంటే కట్టుబాట్లు ఎలా ఉంటాయి, ఆచార వ్యవహారాలు. మనవాడికి అది నచ్చల. ఎందుకంటే యూరప్ ఖండానికి చెందినవాడు కదా. వెంటనే మన భారతదేశ స్త్రీలను విమర్శించడం ప్రారంభించాడు. ఎందుకంటే వాడు అంతవరకు యూరప్ ఖండంలో ఉన్న స్త్రీలను చూశాడు. తెలుసు మనకి యూరప్ ఖండంలో ఉన్న స్త్రీలు వస్త్రాలలో పొదుపులు బాగా పాటిస్తారు. వస్త్రాల పొదుపు. అరే ఇండియన్ లేడీస్ అలా కాదు. కాబట్టి వెంటనే మనవాడు భారతదేశ స్త్రీల గురించి కొద్దిగా అవహేళన చేస్తే అక్బర్ ఒక మాట అన్నాడు మనవాడితో. ఇది ఇంతకుముందు ప్రీవియస్ బీట్. ఇతనితో అక్బర్ ఏమన్నాడంటే, రే మాన్స్రేట్, భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ పతివ్రతే. అంతే కదా సార్? తెలుసు మనకి. భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ పతివ్రతే అని ఎవరన్నారు అంటే అక్బర్. ఎవరితో అన్నాడంటే ఫాదర్ మాన్స్రేట్. ఇంకా మీకు కావలిస్తే ఎక్కడన్నాడంటే ఇబాదత్ ఖానా. ఏంటిది? ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరంలో అనడం జరిగింది. ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే. ఓకేనా? ఏమన్నాడు, ఎవరితో అన్నాడు, ఎక్కడన్నాడు, ఎందుకు అనాల్సి వచ్చింది కూడా తెలియాలి సార్ మీకు. ఏం సార్? ఆ తర్వాత రాజా బీర్బల్ ఎవరు? అక్బర్ ఆస్థానంలో హాస్యకారుడు. అక్బర్కు ఒకవేళ మూడు బాగాలేదనుకో మనవాడు పాపం కామెడీ చేసేవాడు. ఏం సార్? అక్బర్ ఆస్థానంలో హాస్యకారుడిగా పేరుగాంచింది. అక్బర్ స్థాపించిన మతం ఒకటి ఉంది చూడండి, అబ్దుల్ లతీఫ్ కోరిక మేరకని, లేదా దిన్ ఈ ఇల్లాహి అన్నామే. అటువంటి అక్బర్ స్థాపించినటువంటి ఆ మతంలో చేరినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా హిందువుగా పేరుగాంచింది ఎవరంటే రాజా బీర్బల్ అండి. సరే, ఓకేనా? ఇది ప్రధానంగా మనం పరిశీలిస్తే మన అక్బర్ యొక్క మిగతా బ్యాలెన్స్. ఇటువంటి అక్బర్ అనేవాడు 1605లో చనిపోవటం జరిగింది. మరి 1605లో చనిపోయే ముందు అనేక నిర్మాణాలు చేశాడు మనవాడు. అనేక నిర్మాణాలు చేయటమే కాకుండా ఒక నూతన మతాన్నే ప్రారంభించాడండి. అసలు అక్బర్ మతాన్ని స్థాపించాల్సిన అవసరం ఏమొచ్చింది? మతాన్ని స్థాపించడానికి ఎటువంటి పరిస్థితులకు కారణమయ్యాయి? అరే అప్పటికే భారతదేశంలో హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, పారసీక మతము, జైన మతము, బౌద్ధ మతము, ఇన్ని మతాలు ఉన్నాయే. మరి ఇతనెందుకు నూతనంగా ఒక నూతన మతాన్ని ప్రారంభించాల్సి వచ్చింది అనేది మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాం సార్. ఓకే సార్? థ్యాంక్ యూ సార్.